నమస్కారం బీ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 పథకాన్ని సొంత ఇల్లు లేని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ కోరారు. ఈ మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేష్ వర్మ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,50,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 సబ్సిడీ అందిస్తున్నారని తెలిపారు. కనుక ఈ పథకాన్ని అర్హులైన విజయనగరం పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ఈ పథకం నమోదు కోసం మీకు దగ్గరలో ఉన్న మీ వార్డు సచివాలయాల్లో ఇంజనీరింగ్ సెక్రటరీని కలిసి సంబంధిత డాక్యుమెంట్స్ను వాళ్ళు అడిగిన సంబంధిత పత్రాలను ఇచ్చి PMAY 2.0 రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాల ద్వారా మీ యొక్క లబ్ధి పొందాలని రాజేష్ వర్మ కోరారు. విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇమంతి సుధీర్ మాట్లాడుతూ PMAY 2.0 పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వికసిత భారత్ నిర్మాణంలో భాగంగా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి చెందిన ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు నిర్మించుకోవాలని అన్నారు. పట్టణంలో సొంత స్థలం, సొంత ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి పేదవానికి ఈ పథకం ద్వారా సుమారు 3,50,000 ఆర్థిక సహాయం చేకూరుతుందని ఇమంతి సుధీర్ అన్నారు. మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పసుపునాటి గిరిబాబు, జమ్ము రాంబాబు, ఇప్పిలి గోపాలకృష్ణ, కంది సీతారాం, మూల అప్పారావు దొర, సోము మహేష్, మండపాక గిరీష్ కుమార్, లడ్డు రాజ్ కుమార్ హీరావత్, బోడసింగి నారాయణరావు పాల్గొన్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 50 మంది ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వికసిత భారత్ అనేటటువంటి లక్ష్యంతో ముందడుగు వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సుమారుగా ₹2,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా ఈ పథకానికి అందిస్తున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 సబ్సిడీగా వస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ మీ ముందు తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ సచివాలయాల్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని మీరు సంప్రదించినట్టయితే ఆయన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. తర్వాత అతి త్వరలోనే ఈ స్కీమ్ తాలూకా అలాట్మెంట్లు జరగబోతున్నాయి. కాబట్టి త్వరగా మన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి గృహ అవసరం ఉన్నటువంటి లబ్ధిదారుల ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా వినిపిస్తున్నాం. ఇది ఒక మంచి పథకం. పట్టణాల్లో అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరాలి అనేటటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకంలో ఎక్కువ మంది లబ్ధి పొందాలని, ముఖ్యంగా మన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి వాళ్ళు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటూ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ పథకం యొక్క వివరాలను మీకు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ స్కీమ్ ద్వారా ఈ విడతలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అతి త్వరలోనే ఇది ముగింపు అవుతుంది. రెండో విడత వచ్చే లోపుగా మొదటి విడతలోనే అప్లై చేసుకునేటట్టయితే వేగంగా ఈ స్కీము అలాట్మెంట్లు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైన తొందరగా మీ సచివాలయాల్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా 50 మంది ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. విజయనగరం పుర ప్రజలకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన భారతీయ జనతా పార్టీ ముఖ్య విజ్ఞప్తి. ఇటీవల ప్రవేశపెట్టిన భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఈ పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా
ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. ఇది చాలా మంచి పథకం. ఎవరైతే పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఉన్నారో, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి పేద వ్యక్తి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొంది తమ సొంత ఇల్లుని నిర్మాణం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 మీరు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. కాబట్టి ఈ పథకాన్ని మీకు దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో మీరు కన్సల్ట్ చేసి సంబంధిత ఇంజనీరింగ్ సెక్రటరీని కలిసి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో వాటిని వాళ్ళకి సమర్పించి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన భారతీయ జనతా పార్టీ విజయనగరం నుంచి మేము కోరుచున్నాం. ఈ పథకం మొదటి విడత ప్రారంభమైంది. ఈ మొదటి విడతలో విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా సొంత స్థలం ఉన్న వాళ్ళు త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరుచున్నాం. ధన్యవాదాలు.